నమస్తే, మధుశేఖర్ జర్నలిస్ట్. కోనసీమ టీవీ అఫీషియల్కి స్వాగతం. మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ నెల మే 21 ఆపరేషన్ కగర్ పేరుతో ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్ వాళ్ళకి చీకటి రోజని, అలాగే పాకిస్తాన్తో చర్చలు జరిపి కాల్పుల విరమణ యుద్ధం ఆపారంటూ, అలాగే మావోయిస్టులు ఎందుకు చర్చలు జరపరంటూ మావోయిస్ట్ పార్టీ మోదీ గారిని ప్రశ్నించింది. అదేవిధంగా ఈ ఎన్కౌంటర్ అనేది మాకు చీకటి రోజు అని తెలపడం, అలాగే అమాయకమైన గిరిజనులు ఉద్యమకారుల్ని ఈ యొక్క మోదీ ప్రభుత్వం అన్యాయంగా చంపేస్తుందని ఆరోపణలు చేస్తూ చనిపోయిన కామ్రేడ్లకు జోహార్లు అర్పించారు. ఆశ్రయం ఇచ్చిన పాక్తో చర్చలు జరిపి కాల్పులు ఆపుతారు కానీ మావోయిస్టుల విజ్ఞప్తుల్ని వినరా అని ప్రశ్నించారు మావోలు. పాక్తో శాంతియుతంగా ఉంటూ దేశంలోని వందలాది మంది గిరిజనులను, విప్లవకారులను చంపేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు కలిసి ఉన్నారని భారత ప్రభుత్వం ఆధారాలు చూపిస్తుందని, అలా అయితే పాకిస్తాన్ ఆదేశాలతో కాల్పులు ఎలా విరమించారని ప్రశ్నించారు. కాల్పుల విరమణపై ఏ శక్తి ప్రధాని మోదీ నోరు మూయించిందో చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వ్యక్తులు, కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల సంబంధాలను ప్రజలు ఇకనైనా అర్థం చేసుకోవాలన్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో ఈ నెల 21న జరిగిన ఎన్కౌంటర్ పై లేఖ విడుదల చేసింది మావోయిస్ట్ పార్టీ. నారాయణపూర్ ఎన్కౌంటర్, ఆపరేషన్ కగార్ పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేశారు మావోలు. అమరులైన కామ్రేడ్ల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. మే 21 చరిత్రలో తమకు చీకటి రోజుగా మిగిలిపోయిందన్నారు. నంబాల స్ఫూర్తితో ఆయన చూపిన మార్గంలో మరిన్ని విప్లవాత్మక ఉద్యమాలు ఉద్భవిస్తాయని తెలిపారు మావోయిస్టులు.